హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. టైం అయితే 4:27 అవుతుంది. 4 గంటలకు అయితే లేచి దెబ్బ అయితే ఫ్రెష్ అప్ అయినా, రీడింగ్ 0 చేసిన. ఒకటైతే రిజర్వేషన్ ఉంది మనకి ఇక్కడ హై టెన్షన్ లైన్ నుంచి, ఇక్కడనే ఆల్వాల్లోనే. ఇప్పుడైతే మనం ఇగో లొకేషన్ కూడా వచ్చేసింది మనకి, బుకింగ్ కూడా ఇప్పుడే వచ్చింది కదా చూడండి. ఇప్పుడు మ్యాప్ అయితే పెడదాం. మనకి ఇక్కడే దగ్గరనే ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది, జొన్నబండ దగ్గర. కిలోమీటర్స్ పికప్ లొకేషన్కి అయితే వెళ్దాము. రీడింగ్ అయితే 0 చేసిన చూడండి. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. టైం అయితే ఇంకా టైం ఉంది కొంచెం. టైం వచ్చేసి 4:50 అయితే అవుతుంది. వచ్చేసారు. ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినా. డ్రాప్ అయితే కంప్లీట్ చేసేసిన. 1211 రూపాయలు అయితే వచ్చింది. రీడింగ్ వచ్చేసి 52 కిలోమీటర్లు. టైము పైన దింపేసి పార్కింగ్లోకి వచ్చేసరికి డీజిల్ కొట్టించుకొని వచ్చిన. ఒకటేసారి డీజిల్ కొట్టించుకొని వచ్చేసరికి 5:52 అయితే అవుతుంది టైము. ఇప్పుడే 1000 రూపాయలు డీజిల్ అయితే కొట్టించుకొని వచ్చిన. దింపిన తర్వాత అయితే బుకింగ్ అయితే ఇవ్వలేదు. మనకైతే సీరియల్ అయితే వచ్చింది. పైన ఉన్నప్పుడు 235 ఏముండే, ఇప్పుడు వచ్చేసరికి 225 గో ఉంది. సడన్ వచ్చేసి 275 ఉండే, ఇప్పుడైతే 175 ఉండే, ఇప్పుడు 170కి వచ్చింది. చూద్దాం. ఇప్పుడైతే టైం అయితే మనకు 6 గంటలకు వచ్చింది. ఎన్ని గంటలకు ఇస్తాడో చూద్దాం. రాపిడో కూడా ఆన్ చేద్దాం. ఇప్పుడు ఏ టైం అవుతుందో తెలియదు. ఈ మధ్యన అయితే మార్నింగ్ టైంలో వస్తే ఇక్కడే పోవాల్సి వస్తుంది. చూద్దాం ఎన్ని గంటలకు ఇస్తాడు. బుకింగ్ అయితే వచ్చింది రాపిడోలా. బుకింగ్ అయితే తీసుకున్నా. పికప్ లైన్లకు అయితే వెళ్ళాలి. ఈ ఊబర్కి అయితే ఏమైందో తెలియదు. వీడు అవలగాడు అసలు ఈ మధ్యన అయితే ఎప్పుడు బుకింగ్ చేస్తలేడు. చూడండి సీరియల్ అయితే ఇంకా 125, 120 ఉంది. రాపిడోలో అయితే వచ్చింది. ఇంక వెళ్తున్నా పికప్ పాయింట్కి అయితే. ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటకు వచ్చిన. 506 రూపాయలు అయితే వచ్చింది మనకి. ఫిలిం నగర్ వచ్చిన. 32 కిలోమీటర్లకు 506 రూపాయలు అయితే ఇచ్చిండు. చూసారు కదా ఎయిర్పోర్ట్లో బుకింగ్ అయితే. ఆరంగార్ అయితే పోయిన. ఆరంగార్ పోయిన తర్వాత అక్కడ నుంచి అయితే ఒక్క బుకింగ్ రాలేదు. ఎంతసేపు దగ్గర 2 గంటలు వెయిట్ చేసిన. 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత నాకైతే ఓపిక నశించింది. అందులోనూ ఫుల్ హెడేక్ వస్తుంది. హెడేక్ కూడా బాగా ఇంత అది మార్నింగ్ నుంచి వస్తుంది. లైట్ తీసుకున్నా, అది ఇంత ఎక్కువైపోయింది. ఆడ వెయిట్ చేసినాక ఇంకా ఎక్కువైపోయింది. ఈ అమ్మాయి వీడు ఇచ్చేతారు లేడనేసి ఆ నుంచి అత్తాపూర్ వచ్చిన. అత్తాపూర్లో 10-15 నిమిషాలు అయినా కూడా రాలేదు. రాకపోతే ఆ నుంచి కంటిన్యూగా మళ్ళీ ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత రాజేంద్ర నగర్ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కేసిన. పివి నరసింహ ఎక్కేసి బంజారాయిల్స్ దిగిన. బంజారాయిల్స్ నుంచి ఒక బుకింగ్ వచ్చింది అల్వాల్కి. ఇక నడిపే ఇంట్రెస్ట్ కూడా లేకున్నది కాబట్టి ఇక డైరెక్ట్ ఆ బుకింగ్ తీసుకొని ఇంటికైతే వచ్చేసిన. ఇప్పుడే బుకింగ్ డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. ఇంటికైతే వచ్చేసిన. బండి ఇంటి దగ్గర ఆపి వీడియో చేస్తున్నా. నేను అసలు అట్లా అవుతుంది అనుకోలే. ఆ ఏరియాలో ఏమో వస్తాయి కదా అన్నట్టు పోయినా, కానీ తీరా చూస్తే అంతా ఒట్టిది అయిపోయింది. ఆడైతే ఒక్క బుకింగ్ రాలేదు. ఎంటీ రావాల్సి వచ్చింది. బంజారాయిల్స్ నుంచి పోయినా, మళ్ళీ బంజారాయిల్స్ వచ్చిన ఎంటీగా. అట్లా ఉంటుంది చూడు. ఇప్పుడైతే చూపిస్తా చూడు ఈరోజు బిల్ ఎంత అయిందో చూద్దాం. ఈరోజు అయితే మొత్తం ఊబర్లో 3 డ్రాపులు కంప్లీట్ చేసినాం. 3 డ్రాపులకి 2005 రూపాయలు అయితే అయింది. 3 డ్రాపులకు 2005 రూపాయలు. రాపిడోలో 2 డ్రాపులు ఏమో చేసిన. 2, 3 ఉంటాయి. ఎన్ని 2 డ్రాపులకు ఇది 666. టోటల్ ఎంత అయిందో చూద్దాం. టోటల్ అయితే 661 మొత్తం 2672 రూపాయలు అయింది. మైనస్ ఈరోజు అయితే డీజిల్ అయితే జస్ట్ ఒక 800 డీజిల్ అయితే అయిపోయింది. 800 మైనస్ 800 సారీ 800 డీజిల్ అయితే అయిపోయింది. ఇవాళ మార్నింగ్ అయితే 1000 రూపాయలు ఓపించిన. ఇప్పుడు 500 డీజిల్ అయితే ఉంది బండ్లో. పొద్దుగాల అయితే ఎయిర్పోర్ట్ పోయిన డీజిల్, అది నిన్న డీజిల్తోనే ఎయిర్పోర్ట్ పోయినా కాబట్టి అదొక 50 కిలోమీటర్లు అది తీసేసిన. ఇప్పుడైతే 1000 రూపాయలు ఓపించినాక ఇంకో 100 కిలోమీటర్లు తిప్పిన. ఇప్పుడైతే మొత్తం మనకు మిగిలింది వచ్చేసి
1872 రూపాయలు అయితే మిగిలింది ఈరోజు. ఇక రీడింగ్ వచ్చేసి 150 కిలోమీటర్లు అయింది. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ కూడా మనకు మంచి అమౌంట్ వచ్చింది కాబట్టి కొంచెం అమౌంట్ అయితే ఇలా ఎక్కువ చూపిస్తుంది, ఎక్కువ మిగిలినట్టు అనిపిస్తుంది. కిలోమీటర్లు తక్కువ అయింది, అమౌంట్ జర ఎక్కువనే అయింది. మొత్తం బిల్ వచ్చేసి మంచిగా అయింది ఈరోజు అయితే 2000 చిల్లర అయింది కదా ఫ్రెండ్స్. చూశారు కదా ఈరోజు ఈర్నింగ్స్ అయితే ఇది నాది. అసలు ఓపిక అయితే లేదు, ఇంట్రెస్ట్ పోయింది. మెయిన్ అయితే నాకైతే ఇంట్రెస్ట్ పోయిన తర్వాత బండి అయితే నడపబుద్ది కదా, అందుకే ఇంటికైతే వచ్చేసినాయి ఇక అల్వాల్ డ్రాప్ వేసుకొని. మొత్తానికైతే ఈరోజు ఇది అల్వాల్ అయితే వర్షం అయితే బాగా పడ్డది. నేను అక్కడ నుంచి వచ్చేటప్పుడే బాగానే అక్కడ చిన్న మామూలు చినుకులు పడ్డాయి కానీ వర్షం అయితే లేదు. ఈడైతే ఫుల్ పడ్డది వర్షం అల్వాల. ఈడంటే ఆడ నీళ్ళు మళ్ళీ వేసుకున్నాయి మొత్తం. ఇప్పుడైతే ఇక అయిపోయింది ఈరోజు కాడికి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. రేపైతే నేనైతే బండి దిగాను. రేపు కొంచెం చిన్న ఫంక్షన్ ఉంది మా ఇంట్లో, ఫంక్షన్ ఉంది కాబట్టి రేపైతే బండి దిగాను. రేపు ఒక్కరోజు అయితే నడిపాను. చూద్దాం ఏమన్నా అప్డేట్ ఉంటే ఏమన్నా అప్డేట్ చేస్తా. ఈరోజుకైతే ఇదే వీడియో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.